మాట్లాడడం చూస్తున్నాం. మరి అతని ఆవేదనలో మరి నిజాలు మరి సీట్ రావడం కారణం మరి టీడీపీ వైసీపీ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే టీడీపీ. ఎందుకంటే టీడీపీ ఇన్ని రోజులు వాడుకొని ఇప్పుడైతే ఎందుకంటే టీడీపీ ఉన్న ఎంపీ సీట్లలో ఈ కనీసం నర్సాపురం నుంచి కాకపోయినా ఎక్కడి నుంచి అయినా సీట్ ఇవ్వచ్చు, అతనికి అలాట్ చేయొచ్చు ఆ ఏరియాలో, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో. కానీ అక్కడైతే ఎలాంటి సీట్ అయితే అలాట్ చేయలేదు. కానీ బీజేపీ ఇస్తుంది అనుకున్నారు ఫైనల్ దాకా, కానీ బీజేపీ కూడా అలాట్ చేయలేదు. ఇప్పుడు ఆయనకు అర్థమై ఉంటుంది ఎవరైనా వాడుకుంటారు తప్ప మనకు అవకాశం ఎవరనేది అర్థమై ఉంటుంది. కాబట్టి మరి ఫైనల్గా అయితే అతని సీటు ఖరారు కాలేదు. శ్రీనివాస్ వర్మకి అయితే సీటు కన్ఫర్మ్ అనేది తెలిసింది. ఇంకా పురంధేశ్వర్ గారికి రాజమండ్రి ఎంపీ సీట్ అయితే రాబోతుంది. యాక్చువల్గా టీడీపీ సాలిడ్గా ఉన్న సీట్ అది. ఎందుకంటే పురంధేశ్వర్ ఖచ్చితంగా గెలవాలని ఆ సీట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. పురంధేశ్వర్ గారి సహాయంతోనే బీజేపీ పొత్తులు కలిసినట్టు కొంతమంది భావిస్తున్నారు. కాబట్టి ఆమెకైతే రాజమండ్రి సీటు సాలిడ్ సీట్ అయితే అతనికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమె అక్కడ నుంచి మ్యాక్సిమం 100% గెలిచేలా కనిపిస్తుంది ఎంపీ సీట్ అయితే. ఇది ఓవరాల్గా రఘురామకృష్ణ అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు.